ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనబోతున్నారు. అలాగే ఈ నెల ఏదైతే 9, 10, 11వ తేదీలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు అర్ధాంతరంగా సభా వేదికను కూడా మార్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గత సంవత్సరం జరిగినటువంటి ఏదైతే ఇక్కడ ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రాంగణం కాకుండా పక్కన ఉన్నటువంటి రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ సంబంధించిన ప్రాంగణంలో గత సంవత్సరం సంక్రాంతి సంబరాలు అయితే కూడా అక్కడంతా కూడా ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. సభా ప్రాంగణం కొంచెం ఇరుకుగా ఉన్న నేపథ్యంలో లాస్ట్ ఇయర్ కొంచెం అధిక మంది భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అక్కడ పాల్గొనేందుకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రధానంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఒకటిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్రకారంగా ఒక రోజు మార్పు అనేది ప్రధానంగా చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆయన 9వ తేదీన పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకుంటారని కూడా చెప్పారు. మొదటగా 9 ఉదయం బయలుదేరి మంగళగిరి నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్కి హెలిప్యాడ్కి అయితే చేరుకుంటారని కూడా పక్కన షెడ్యూల్ విడుదల చేశారు. వెంటనే పవన్ కళ్యాణ్ అయితే వెంటనే అర్ధాంతరంగా ఈ షెడ్యూల్ని అయితే ఒక్కసారిగా మార్పు అయితే చోటు చేసుకుందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ రేపు అంటే 8వ తారీఖునే ఉదయం నైట్కే ఆయన పవన్ కళ్యాణ్ అయితే మధ్యాహ్నం నుంచి మంగళగిరి నుంచి మధ్యాహ్నం నుంచి ఆయన అయితే బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అక్కడ నుంచి రాత్రికే పిఠాపురానికి అయితే చేరుకుంటారు. పిఠాపురానికి చేరుకుని ఉదయం ఏదైతే 9వ తేదీన జరగబడినటువంటి సంక్రాంతి సంబరాలు అలాగే వివిధ ఏదైతే సాంప్రదాయాన్ని తలపించేటువంటి ఏదైతే ఉన్నాయో అలాగే వివిధ కళాకారులతో కూడా పవన్ కళ్యాణ్ అనేక కార్యక్రమాలలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు 9, 10, 11 కూడా 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఆయన అయితే పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసేందుకు అన్ని అధికారులు అయితే సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క సభా ప్రాంగణం ఏదైతే రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ మొదటగా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు. అలాగే దానికి సంబంధించిన ఏర్పాట్లు దగ్గరుండి జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో డిసిసిబి చైర్మన్ ఎవరు తుమ్మల బాబుతో పాటు అలాగే అధికారులు ఏదైతే ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అపూర్వ భారత్ కూడా సభా ప్రాంగణాన్ని అన్ని కూడా పరిశీలించారు. కానీ ఇప్పుడు అర్ధాంతరంగా సభా ప్రాంగణం మారిన నేపథ్యంలోనే ప్రస్తుతం సమీపంలోనే ఉన్నటువంటి ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్ ఏదైతే క్రీడా ప్రాంగణం ఏదైతే ఉందో క్రీడా ప్రాంగణంలో విశాలమైనటువంటి ప్రదేశం కావడంతో ఇక్కడే ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రధానంగా ప్రగతి పదంలో పిఠాపురం అంటూ కూడా 20 ఏదైతే అభివృద్ధి పనులు చూపిస్తూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే 20గా మన ప్రధానంగా తెలిసిందే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉప్పాడ ఏదైతే కోత నివారణకు సంబంధించినటువంటి 332 కోట్ల నిధులు వెచ్చించి దీనికి సంబంధించినటువంటి సీవాల ఏర్పాటు ఒప్పక్కన అలాగే ప్రధానంగా అందరూ కూడా తెలిసిందే పిఠాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అది కూడా 32 కోట్ల నిధులు వెచ్చించి అక్కడ అంతా కూడా 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం ఒప్పక్కతో పాటు పడా ఏర్పాటుతో పాటు ఇంకా అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి అభివృద్ధి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రారంభోత్సవాల్లో కూడా పవన్ కళ్యాణ్ రేపు ప్రారంభోత్సవాల్లో పాల్గొని వివిధ రేపంతా కూడా అంటే రేపు నైట్ అయితే వస్తారు. నైట్ ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అతిథి గృహం ఏదైతే ఉందో పిఠాపురం ఉన్నటువంటి అతిథి R&B గెస్ట్ హౌస్ కూడా అక్కడంతా కూడా సిద్ధం చేస్తున్నారు. ఆయన వచ్చి రోడ్డు మార్గాన్ని వస్తారని కొంతసేపు చెప్తున్నారు. అలాగే ఆయన హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకుంటారని మరో పక్క కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఆయన రోడ్డు మార్గాన్ని ఏదైతే పండక్కి అన్ని రోడ్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా పరిశీలించేందుకు మంగళగిరి ఆఫీస్ నుంచి ఆయన రోడ్డు మార్గాన్నే ప్రయాణిస్తూ అలాగే ఇక్కడ పిఠాపురం చేరుకుంటారని కూడా ప్రచారం జరుగుతుంది. ఆయన హెలికాప్టర్ ద్వారా వస్తే మాత్రం కాకినాడలో ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్లో దిగి అక్కడ నుంచి జిఆర్టీ గ్రౌండ్కి వెళ్తారు. జిఆర్టీ గ్రౌండ్ నుంచి ఉదయాన్నే ఆయన ఇక్కడికి మళ్ళీ పిఠాపురానికి 9వ తేదీ ఉదయాన్నే ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఆయన ఏదైతే ఇక్కడ కుంతి మాధవ స్వామి ఆర్చ్ ఏదైతే ఉందో అక్కడ గోపురం నుంచి ఆయన పాదయాత్రగా మొత్తం వివిధ సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి వివిధ కళాకారులతో ఆయనైతే పవన్ కళ్యాణ్ వాళ్ళతో బై రోడ్డుతో నడుచుకుంటూ కళాకారులతో ఈ యొక్క ఏదైతే సభా ప్రాంగణానికి చేరుకుంటారని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు అన్నీ అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురాన్ని మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇప్పటికే అనేక అభివృద్ధి పథకాలు అలాగే ఒక పక్కన ఏదైతే ఎన్నో ఇబ్బందులు పడుతున్న గొల్లపూరులో ఉన్నటువంటి ప్రధానంగా
అక్కడ శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవహించి అక్కడ ఏదైతే కాలనీ వాసులకైతే రోడ్డు మార్గం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి పవన్ కళ్యాణ్ ఈ యొక్క ప్రాంతాన్ని రావడం, అక్కడ బ్రిడ్జి సెలెక్ట్ చేయడం, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ బ్రిడ్జి ఓపెనింగ్ కూడా ప్రారంభించబోతున్నారు. అలాగే గొల్లప్రోల్లో ఉన్నటువంటి సూరంపేట సంబంధించినటువంటి అక్కడ కూడా ఒక బ్రిడ్జిని కూడా ప్రారంభించేందుకు పవన్ కళ్యాణ్ అయితే రాబోతున్నారు. అంతేకాకుండా రోడ్లతో పాటు వివిధ మొత్తం అభివృద్ధి పదంలో పిఠాపురం గొల్లప్రోలు అలాగే కొత్తపల్లిలో ఉన్నటువంటి పలు రోడ్లకు కూడా ఆయన అయితే పవన్ కళ్యాణ్ మొత్తం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో పవన్ కళ్యాణ్ అయితే బీజేపీకి గడబోతున్నారు. ఉన్నట్టుండి ఈ యొక్క పవన్ కళ్యాణ్ పర్యాటక సంబంధించి పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం సభా ప్రాంగణం రాజీవ్ గాంధీ స్కూల్ నుంచి ప్రస్తుతం ఏదైతే ఆర్ఆర్బీహెచ్ఆర్ క్రీడా ప్రాంగణానికి మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఈ యొక్క సభా ప్రాంగణాన్ని అర్ధాంతరంగా మార్చారు. ఈ ప్రాంగణాన్ని ప్రస్తుతం అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఆర్డీఓ ఇక్కడికి రావడం జరిగింది. ఆర్డీఓతో పాటు అలాగే ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అపూర్వ భరత్ కూడా ఇక్కడ ఈ ప్రాంగణానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాకినాడ ఆర్డీఓ ఎవరైతే మల్లిబాబు గారు ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. షెడ్యూల్ అంతా కూడా రేపు అదే పవన్ కళ్యాణ్ రేపే పిఠాపురానికి అయితే చేరుకుంటారని కూడా ప్రచారం జరుగుతుంది. ఆయన ఆ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఆర్ఆర్బీహెచ్ఆర్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్లోనే 3 రోజుల పాటు ఈ యొక్క సంక్రాంతి సంబరాలు మొత్తం కోలాహలంగా ఒక పండగ ముందు 3 రోజుల ముందే వచ్చినట్టుగా ఈ పిఠాపురం అంతా కూడా పండగ జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. సంక్రాంతికి పిఠాపురం ప్రజలకైతే పవన్ కళ్యాణ్ అనేక వరాల జల్లు కురిపించబోతున్నారు. ప్రస్తుతం ఆర్డీఓ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సభా ప్రాంగణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉంది, షెడ్యూల్ ఏ విధంగా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఏర్పాట్ల దగ్గర ఉండి ఆర్డీఓ మల్లిబాబు గారు చూస్తున్నారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది సార్? సంక్రాంతి పీఠికాపురం సంక్రాంతి మహోత్సవం అనే పేరుతోటి ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. 9, 10, 11 3 రోజులు. అందులో 9వ తారీఖున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రారంభోత్సవం ఇది ఉంటుంది. వారితో ప్రారంభిస్తారు. వారు రేపు సాయంత్రం పిఠాపురం చేరుకుంటారు. 9 ఉదయం 10 గంటల నుండి 12:30, 1 గంట దాకా వారి కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో పెద్ద ఎత్తున ఒక 27 జానపద కళారూపాల యొక్క ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళు అరేంజ్ చేశారు. అదేవిధంగా 8 జిల్లా రాష్ట్రంలోని వివిధ పేరెంట్కి స్టాల్స్ని తీసుకొచ్చి, అంటే ఏటికొప్పాక బొమ్మలని, లేపాక్షి బొమ్మలు ఇలాంటి వాటితోటి ఒక స్టాల్స్ ఒక 8 పెడుతున్నారు. స్థానిక డ్వాక్రా ప్రొడక్ట్స్ తోటి ఒక 8 ఫుడ్ స్టాల్స్ అన్ని కూడా పెడుతున్నారు. సుమారు ఒక 10,000 మంది ప్రజలు వస్తారనేటువంటి దాంతో ఎస్టిమేషన్ వేసి పెడుతున్నాం. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం వేద కళా ప్రదర్శనలు ఉంటాయి. 10వ తారీఖున వారు ఈ హైదర్ అలీ వారి టీవీ బృందాలు కూడా వస్తాయి. ఈ ఎల్లుండ అంటే 11వ తారీఖున కొంతమంది సినిమా హీరోలు కూడా వస్తున్నారు. సో ఈ కార్యక్రమం అంతా కూడా వేడుకగా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటారండి? వారు 9, 10 ఇక్కడ ఉంటారని వచ్చిందండి. మాకు 11 ఎక్కడ బస్ చేయబోతున్నారంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. శరవేగంగా పనులు అన్నీ జరుగుతున్నాయి. అంటే సభా వేదిక కూడా మార్చారు అంటే చిన్నదిగా ఉందని కూడా. ఎందుకంటే ముందు ఈ సినిమా యాక్టర్స్ వారు ఉండరు అనుకునే ఉద్దేశంలో మామూలుగా ఒక 5-6 వేల మంది సరిపోయేది పెట్టాం. ఇప్పుడు మరి ప్రోగ్రాములు పెద్ద ఎత్తున సార్ 2 రోజులు ఊళ్ళో ఉంటున్నారు కాబట్టి అకస్మాత్తుగా మనం సభా వేదిక మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఉండేటువంటి గ్రౌండ్ వేలిప్యాడ్ వేరే దగ్గర పెట్టించి ఈ గ్రౌండ్లో మనం అన్ని ఏర్పాట్లు చేయడానికి ఇప్పుడే మొదలెట్టాం పనులు. రేపు సాయంత్రం కల్లా కంప్లీట్ అవుతుంది. డెఫినెట్గా అభివృద్ధి పనులు శంకుస్థాపనలు కూడా ఉన్నాయి అంటున్నారా? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అవి ఒక 16 డిపార్ట్మెంట్లకు సంబంధించి శంకుస్థాపనలు కూడా, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు 2 ఉన్నాయి. సుమారు 16 వర్క్స్ సంబంధించి 8 డిపార్ట్మెంట్లకు సంబంధించి 16 పెద్ద వర్క్స్, దాదాపు 240 కోట్లతోటి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు కూడా డయాస్ దగ్గరే వాటి తాలూకు ప్రారంభోత్సవాలు కూడా ఉంటాయి. ఓకే సార్, ఇది పరిస్థితి. ప్రస్తుతం పలు శంకుస్థాపనలతో పాటు అలాగే 18 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కూడా అన్నీ కూడా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రధానంగా ముఖ్యంగా పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు అన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఓ పక్కన 3 రోజుల పాటు 9, 10, 11 కూడా 3 రోజుల పాటు పిఠాపురం అంతా కూడా సంక్రాంతి ముందే వచ్చింది అనే విధంగా కూడా ఓ పక్కన కోలాహలంతో అలాగే ఉత్సాహంతో ఇవన్నీ
ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అన్ని సన్నద్ధం చేస్తున్నారు. అలాగే ఆర్డీఓ మల్లిబాబు గారు కూడా చెప్పి ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. పిఠాపురంలోనే R&B అతిథి గృహం ఏదైతే ఉందో ఆ యొక్క అతిథి గృహంలోనే పవన్ కళ్యాణ్ అయితే బస చేయబోతున్నారు. అలాగే బైపాస్ రోడ్డుకి సమీపంలోనే అది ఉంటుంది. ఆ అతిథి గృహంలోనే ఆయన బస చేయడం 3 రోజుల పాటు 9, 10 కూడా ఈ యొక్క కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ అయితే పాల్గొంటారు. 11వ రోజు కూడా వివిధ సినిమా ఏదైతే జబర్దస్త్ కామెడియన్స్ హైపర్ ఆదితో పాటు కొంతమంది ఇంకా సినీ నటులు ఇవందరూ కూడా పాల్గొనేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే శరవేగంగా కూడా చేస్తున్నారు. అంటే మొదటగా ఆ యొక్క గ్రౌండ్లో చిన్నదిగా ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క సినిమా నటులతో పాటు ఆ కమెడియన్స్ ఏదైతే జబర్దస్త్ కమెడియన్స్ కూడా వస్తున్నారనే దానితో ఈ యొక్క ప్రాంగణాన్ని భారీ ఎత్తున ప్రజల ఆదరణ అవకాశం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు ఇక్కడైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని అలాగే ఆర్డీఓ గారు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే 3 రోజుల పాటు అలాగే వివిధ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మొత్తం అన్ని విధాలకు సంబంధించినటువంటి ప్రతిరోజు 9, 10, 11 ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం జరిగే విధంగా అలాగే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి సంబంధించినటువంటి పనులు ఏదైతే అభివృద్ధి పనులతో పాటు ఆ పనులకైతే శంకుస్థాపనలు కూడా చేసేందుకు ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే కని వినియోగంలో పవన్ కళ్యాణ్ ఈ సంక్రాంతి కానుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే ఆయన ముందుగానే ఒక సంక్రాంతి శోభను తెచ్చిపడే విధంగా మొత్తం సంక్రాంతి శోభని మొత్తం ఈ యొక్క పిఠాపురం టౌన్తో పాటు పిఠాపురం ప్రాంతం అంతా కూడా అన్ని ప్రాంతాలలో కూడా సంక్రాంతి సంబరాలు అలాగే టూరిజం సంబంధించినటువంటి అధికారుల సారథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే పీఠికాపురం ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అనేది కూడా నామకరణం చేసే విధంగా కూడా ఇక్కడైతే మొత్తం ఒక పేరు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే 20 ప్రగతి విజయాలంటూ కూడా ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేశారు. పీఠికాపుర ఉత్సవాలు అంటే ఇక్కడ ప్రధానంగా మనకు తెలిసిందే ఈ పీఠికాపుర ఉత్సవాలకి సంబంధించిన ఒక పేరు కూడా నామకరణం చేసి ఆ పీఠికాపుర ఉత్సవాల్లో కని విని ఎరుగని రీతిలో అందరూ కూడా ఉత్సవాలు జరుపుకునేందుకు ఆ ఉత్సవాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా సరదాగా ఎంజాయ్ చేసేందుకు ప్రతి పిఠాపుర ప్రజలకైతే పవన్ కళ్యాణ్ పండుగనైతే ముందుగానే తెస్తూ ఈ విధమైనటువంటి అభివృద్ధి పనులతో పాటు అలాగే మనకు చూసుకుంటే ఆయన ఉప్పాడ ఏదైతే మనకు ప్రధానంగా ఉప్పాడ సీవాళ్ళు కేంద్రం ఆమోదం అయితే పొందినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 100 పడకల ఆసుపత్రి మనకు ప్రధానంగా తెలిసిందే. అలాగే ఏర్పాటుకి అలాగే 3వది అలాగే 4వది ఆలయాల అభివృద్ధికి మనకు పిఠాపురం ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీకి విరజిల్లుతున్నటువంటి పాదగయ పుణ్యక్షేత్రంతో పాటు కుద్ది మాధవ స్వామి గుడి అలాగే శక్తిపీఠం 10వ శక్తిపీఠం పురోహితిగా అమ్మవారు ఆ యొక్క గుడులకి సంబంధించినటువంటి అనేక ఈ యొక్క డెవలపింగ్ సంబంధించిన అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి 5వగా చూసుకుంటే అనాథులకు తన జీతం నుంచి విరాళం ఇస్తున్నటువంటి సంగతి అందరూ కూడా తెలిసిందే పవన్ కళ్యాణ్. అంతేకాకుండా టీటీడీ కళ్యాణ మండపం సంబంధించినటువంటి భూమి పూజ కూడా చేశారు. అలాగే ఇక్కడ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం అలాగే శుద్ధగడ్డ కాలువపై వంతున ఇప్పటికే గొల్లపూడిలో నిర్మించినటువంటి వాటిని మనం కూడా చూస్తున్నాం. అందులోది 8వదిగా చూస్తున్నాం. అలాగే 9వదిగా మినీ గోకులాలు నిర్మాణం పక్కన జరిగింది. అలాగే 10 ఆధునిక పశువుల సంత మన పిఠాపురంలో పశువుల సంత అంటే ఎంతో పేరుగాంచినటువంటి పశువుల సంత ఉంది. ఆ పశువులు మార్కెట్ అయితే ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు అయితే లేవు. అక్కడ ఒక షెడ్ని కూడా ఏర్పాటు చేసి పవన్ మార్క్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు, అది కూడా తెలిసిందే. అలాగే ఆ చేనేతలకు పరికరాల పంపిణీ కార్యక్రమం మనకు తెలిసిందే. అలాగే 12వది వాటర్ గ్రిడ్ శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. అంతేకాకుండా మత్స్యకారులకు రక్షణ షెల్టర్ కూడా 13, 14 చూసుకుంటే రియల్ టైం మానిటరింగ్తో పాటు 15 నూతన డిగ్రీ జూనియర్ కళాశాల ఏదైతే పాతగయ సమీపంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల కూడా కని వినియోగం రీతిలో అక్కడ కూడా ఏర్పాటు చేశారు. మరొకటి స్కిల్ డెవలప్మెంట్ హబ్గా కూడా మనకు ప్రధానంగా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 17గా 400 కోట్ల మౌలిక వసతులు అలాగే రోడ్లు కావచ్చు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రోడ్లు పొంత రోడ్లు ఇవన్నీ కూడా పక్కన జరుగుతున్నటువంటి పరిస్థితి. 18గా మహిళలకు చీరల కానుక మనం ప్రధానంగా పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఏదైతే పాదగయ పుణ్యక్షేత్రం జరిగే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలకి ఆయన పవన్ కళ్యాణ్ ఆయన స్వయంగానే తన జీతం నుంచి చీరల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే సాగునీటి పథకాల ఆధునీకరణ ఈ కార్యక్రమం కూడా 19గా కూడా చెప్పవచ్చు. అలాగే 20 మహిళలకు మార్ట్ ప్రారంభం కూడా ఇటువంటి కార్యక్రమం మొత్తం 20 కార్యక్రమాలు ఈ పవన్ కళ్యాణ్ విజయం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంబంధించినటువంటి ప్రగతి 20 ప్రగతి విజయాలంటూ కూడా ఇవన్నీ కూడా పాంప్లెట్ కూడా
పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్రాంతి శోభను 3 రోజుల ముందే పిఠాపురం నియోజకవర్గానికి ఈ యొక్క ప్రజలకైతే కొన్ని రోజుల ముందుగానే తెస్తూ మొత్తం 3 రోజుల పాటు 9, 10, 11 కూడా అంగరంగ వైభవంగా సంక్రాంతి శోభని ఉట్టిపడే విధంగా పక్కన ఆ సినీ నటులు జబర్దస్త్ ఆ కమెడియన్స్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ముందు రోజు పాల్గొని వివిధ శంకుస్థాపన చేసేందుకు పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ సంక్రాంతి కానుకగా ఇవన్నీ కూడా ఏర్పాట్లు ముందుగానే ఈ యొక్క మొత్తం పిఠాపురం అంతా కూడా పండగ వాతావరణం అయితే నెలకొనే పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఈ యొక్క సభా ప్రాంగణం కూడా మార్చడంతోనే ప్రజలు మరింత చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక మంది వచ్చారు. అలాగే టూరిజంతో శాఖ ఆధ్వర్యంతో పాటు అలాగే మొత్తం అన్ని సంబంధించిన 8 శాఖల సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి వివిధ ఏదైతే పిండి వంటలతో పాటు అనేక రకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుండగా కూడా అధికారులు అయితే ఇప్పటికే దగ్గరుండి ఏర్పాట్లు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.